ఈ కర్ణాటకల రాజకీయాలు తెలంగాణలో ఆంధ్రాలో తమిళనాడులో ఒక్కొక్కటి రాజకీయం ఒకటి వస్తే ఈ కర్ణాటకల జేడీఎస్ మీద చాలా తీవ్రమైన దాడి జరుగుతుంది. నిజంగా ప్రజ్వల్ రేవన్న లేకపోతే ఈ రేవన్న ఇద్దరు కొడుకుల్లో ఈయన సూరజ్ రేవన్న వాళ్ళు తప్పు చేసిరా లేదా తెలియదు, కానీ వీళ్ళ అన్న ప్రజ్వల్ రేవన్ననేమో మహిళలతోటి అసాంఘిక కార్యకలాపాలు చేశారని, లైంగిక దాడులు చేశారని, వీడియోలు తీశారని మొన్న ఎంపీగా పోటీ చేసినటువంటి ప్రజ్వల్ రేవన్న ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు సూరజ్ రేవన్న ప్రధాని దేవేగౌడ కుటుంబానికి మరో షాకు. హోమోసెక్స్ కేసులో సూరజ్ రేవన్న అరెస్టు. ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో పాలైన ప్రజ్వల్ రేవన్న హోమోసెక్స్ కేసులో ఆయన దగ్గరికి ఒక అభ్యర్థి వచ్చి ఒక ఏమంటారు పార్టీ కార్యకర్త వస్తే ఆ పార్టీ కార్యకర్త విచిత్రమైనటువంటి కేసు అనేటువంటిదే చెప్పుకోవచ్చు. విచిత్రమైనటువంటి కేసు అనేదే చెప్పుకోవచ్చు. ఈ 377 సెక్షను దీన్ని సూరజ్ రేవన్నను అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించారు. చేతన్ అనేటువంటి వ్యక్తిని వస్తే అతనిపైన అసాంఘిక ఏమంటారు కదా, ఏమనాలో తెలియదు, తప్పుడు ఫిర్యాదు చేశారు ఈయన అంటున్నాడు, ఆయన అంటున్నాడు. అసహజ లైంగిక దౌర్జన్యం వివాదంలో సాక్ష్యాలను పోలీసులకు వివరించేందుకు వెళ్ళిన ఎమ్మెల్సీ ఎవరైతే ఆరోపణ చేశాడో ఆ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఈయన పోలీస్ స్టేషన్కి పోయి వివరణ చేస్తుంటే పోలీసు వాళ్ళు అప్పటికే కేసు నమోదైందని అరెస్ట్ చేశారు అక్కడనే. అది విషయం. అయితే ఈయన ఏం చెప్తున్నాడు, ఆ వచ్చినటువంటి చేతన్ అంతకుముందే డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 5 కోట్లు తన నుంచి 5 కోట్లు పొందాలని చేతన్ అనే వ్యక్తి తప్పుడు ఫిర్యాదులు చేశారని మండిపడుతున్నారు. అక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు అనేటువంటి విషయం అనొచ్చా, లేదంటే నిజానిజాలు తప్పులు దేవుడికి తెలుసు, వాళ్ళకు తెలుసు, విచారణలో తేలుతాయి. కానీ జేడీఎస్ మాత్రం కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది. కేంద్రంలో అధికారంలో ఉండొచ్చు, కుమారస్వామి కేంద్ర మంత్రి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అయితే సొంతంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జేడీఎస్ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు జేడీఎస్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా టార్గెట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. తీవ్రంగా టార్గెట్ చేసినట్టయితే ఒకవేళ వీళ్ళు తప్పులు చేస్తే దాడి చేసి, ఒకవేళ అవన్నీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసింది దాడి చేసింది అని ఎట్లా అంటామంటే అనడానికి లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మాత్రం, ఎందుకంటే ఆయన పేరేం పేరు యడ్యూరప్ప, భారతీయ జనతా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, 77 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయి. ఆయన పైన కూడా లైంగిక దాడి కేసు నమోదైంది. ఆయన ఇంటికి ఎవరో ఒక తల్లి కూతురో తండ్రి కూతురో వెళ్తే, ఏదో సమస్య చెప్పుకోవడానికి వెళ్తే అమ్మాయి పైన చేయి చేసుకున్నాడు, అమ్మాయి పైన కొంత అసభ్యంగా ప్రవర్తించాడని ఆయన పైన కూడా లైంగిక దాడి కేసు పెట్టారు. 74 75 ఏళ్ళు ఉన్నటువంటి యడ్యూరప్ప మాజీ ముఖ్యమంత్రి మీద కూడా లైంగిక దాడి జరిగిందనేటువంటి ఒక కేసు పెట్టారు. ఇప్పుడు ఇవి కూడా చూస్తుంటే రాజకీయాలు లేవని చెప్పడానికి లేదు, అట్లానే వీళ్ళు తప్పు చేయలేదనేటువంటి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం లేదు. కానీ కర్ణాటకలో ఆ రాజకీయాలు సాగుతున్నాయి. ఒకటి ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేక డైవర్షన్ చేయడానికి కొంత ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి. కర్ణాటకలో కూడా పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి. ఇచ్చినటువంటి హామీలు ఉచిత పథకాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ ఉచిత పథకాలు మెయింటైన్ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా ఎంపీలు గెలుస్తుంది అనుకున్నారు, గెలవలేదు. ఇవన్నీ కూడా అక్కడ కొంత మేరకు ప్రభావం చూపుతున్నాయి. కర్ణాటకలో ఆ రాజకీయాలు జరుగుతున్నాయి. సరే, ఇతను చేశాడంటే కొంతవరకు యంగ్ పిల్లగాడు అనుకోవచ్చు, లేదా ప్రజ్వల్ రేవన్న చేసిందంటే అధికారం గతంలో ప్రధానమంత్రి చేసినటువంటి తండ్రి, ముఖ్యమంత్రి చేసినటువంటి బాబాయ్, మంత్రి చేసినటువంటి ఫాదరు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ కుటుంబం అంతా రాజకీయంగా ఎక్కువ కాలం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అధికార దర్పంతో అధికార మదంతో ఒకవేళ చేసి ఉన్నారేమో అనుకోవచ్చు. యడ్యూరప్ప ఒక ఇంట్లో కూర్చున్నటువంటి ఒక అమ్మాయి పైన తల్లిదండ్రి అక్కడ పక్కనే ఉంటే ఆయన లైంగిక దాడి చేశాడనేటువంటి ఒక మాట చెప్పడాన్ని కూడా కొంతవరకు రాజకీయంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నము జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి. మరి ఏం జరుగుతుంది, ఆ తర్వాత నిజానిజాలు ఏం జరుగుతాయి అనేటువంటిది దేవుడికి తెలుసు. ఆ తర్వాత విచారణ చేసేటువంటి వాళ్ళకి తెలుసులే, కానీ ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. ఇక